అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇదంతా హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యం ఉంది. షేక్ హ్యాండ్ ఇస్తూ 9 నెలల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ రాక 3 నిమిషాలే సభలో సీటు దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ ఆరోగ్యం గురించి వాకాబు. లేచి నిలబడి విచ్చేసిన కేసీఆర్, సీట్లోనే కూర్చున్న కేటీఆర్, పోడి కౌశిక్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్ళిండు. ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండ లక్ష్మారెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెడుతుండగానే వెళ్ళిపోయిన ప్రతిపక్ష నేత. 0 అవర్ల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు. జనవరి 2 నుంచి 4 వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీలో ప్రాథమిక నిర్ణయం. దీనికి రేపు ఉంటుంది. మొత్తం అయిపోయాక ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయిందో మొత్తం రాద్దాం. అవసరమైతే మరిన్ని రోజులుగా పొడిగిస్తానని ప్రభుత్వం. 15 రోజులు సమావేశాలు జరపాలని పట్టుబట్టాం. హరీష్ రావు 32 అంశాలపై చర్చించిన కోరం. ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు. గడువు ముగిసిన 177 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లతో ఏర్పాటు. సోమవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్. జనవరి 1న వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రకటన. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమై దాదాపు 9 నెలల తర్వాత ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చారు. 3 నిమిషాల పాటే ఉన్నారు. ఆయనను సీటు దగ్గరికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. నేరుగా ప్రతిపక్ష సభ్యులు సీట్ల వైపు వెళ్లి కేసీఆర్కి గౌరవంగా నమస్కరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆరోగ్యం బాగుందని వాకప్ చేయగా బాగుంది అంటూ కేసీఆర్ రిప్లై ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడి వైపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళగానే అటువైపు ఉన్న బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ సహా సభ్యులంతా సీఎంకు గౌరవ సూచకంగా లేచి నిలబడగా కేటీఆర్, పౌడి కౌశిక్ రెడ్డి మాత్రం కూర్చునే ఉండిపోయారు. కేసీఆర్ కూడా తన సీట్లో నుంచి లేచి సీఎం రేవంత్ను పలకరించారు. ఆపై మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, అడ్డూరు లక్ష్మణ్, సీతక్క అధికారులు, విప్పులు కూడా వెళ్ళి కేసీఆర్ను పలకరించిన నేపథ్యం. ఇక్కడ వీళ్ళందరూ ఒకటే. ఇక్కడ రాజకీయ నాయకులు ఏమైపోయింది, విమర్శలు చేసుకున్నా, ఎన్ని రకాలుగా చేసుకున్నా వాళ్ళందరూ రాజకీయ పరంగా వచ్చేసరికి వాళ్ళందరూ ఒకటే. సామాజిక కోణంలో చూసుకున్న వాళ్ళందరూ ఒకటే. ఇవాళ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుకొని కత్తులో చూసుకునే విధంగా, పొడుచుకునేటువంటి భయంకరమైన మాటలు మాట్లాడుకునే విధంగా, ఊళ్ళలో పోతే చంపుకునే విధంగా ఉన్నటువంటి నాయకులు ఎవరంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. అసెంబ్లీ సభలో ఇవాళ ప్రపంచమంతా చూసేటువంటి సందర్భంలో ఇవాళ ఒకరికి ఒకరు విమర్శలు చేసుకునేటువంటి సందర్భంలో ఎదురు పడితే కొట్టుకొని చంపేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందని భావించే క్రమంలో ఇవాళ వాళ్ళందరూ కూడా ఆప్యాయంగా పలకరించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పలకరించుకునేటువంటి క్రమంలో ఇవాళ పిచ్చోళ్ళలాగా ఓటర్లు వేసినటువంటి ఓటర్ల పరిస్థితి ఏం కావాలి? ఓటర్లు ఏం ఆలోచించాలి? ఓటర్ల పరిస్థితి ఏంది? కనీసం ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ మందరి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కనీసం వార్డు మెంబర్ ఇప్పుడు కూడా మందరి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలను కూడా ఒకరికొకరు ఎదురు పడితే ముఖాలు తిప్పుకొని పోయేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు, ప్రధాన రాజకీయ నాయకులు ఇలా వాళ్ళందరూ కూడా ఆలింగనం చేసుకొని కౌగిలింతలు పెట్టుకొని అన్నా బాగున్నామంటే తమ్మి బాగున్నానంటే విసులుబాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అంటే రాజకీయం ఏ విధంగా ఉన్నాడు, రాజకీయం రంగులు మార్చే రాజకీయాలు ఇక్కడ కనబడుతుంటే ఊర్లలో మాత్రం పిచ్చోళ్ళలాగా కొట్టుకొని చచ్చిపోయే విధంగా, నువ్వు తోపు నేను తురుమనే విధంగా దూరాలు పెంచుకొని ఇవాళ ప్రగలు పెంచుకొని ప్రతికారాలు పెంచుకొని ఇలా ఆగమైపోయే పరిస్థితి. ఇవాళ నిండు అసెంబ్లీలో ఇలా వాళ్ళ పలకరింపు ఏ విధంగా ఉన్నది? ఎవరి మీద ఎవరు విమర్శలు వేసుకోవాలి? ఏమైపోయింది? ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు.